మాకు సింగరేణిలో ఏం చేయడానికి లేదు కాబట్టి ఏదో మేము పాపం చూసుకుంటా నిల్చుంటున్నాం అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. కోల్ ఇండియాలో ఉన్న అనేక విధానాలను కోల్ ఇండియా కన్నా బెటర్గా మరి కార్మికుల విషయంలో పర్టికులర్గా సింగరేణిలో మేము ప్రయత్నం చేసి ఇప్పించుకోవడం జరిగింది. కాబట్టి కిషన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా కార్మికుల సంక్షేమం కోసం కూడా మాట్లాడాలి. త్వరలోనే సింగరేణిలో ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. మరి అధునాతమైనటువంటి ఫార్మసీలో మందులు కావచ్చు, హాస్పిటల్స్ మంచిగా చేయడం కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి ఆఫీసర్స్ బిల్లులు కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి కార్మికుల బిల్లులు కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి కిషన్ రెడ్డి గారి దగ్గరుండి ప్రయత్నం చేసి సింగరేణి కార్మికులకు ఇప్పియాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఒకటి కాదు రెండు కాదు, బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే నిబంధన వేరే వేరే డాక్యుమెంట్స్లో ఉండే అని చెప్పడానికి ఇవన్నీ సింగరేణివే, వేరే వేరే కాదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాచిపెట్టి మరి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ప్రజల పక్షంగా ఉండాలి తప్పితే కాంట్రాక్టర్ల పక్షాన ఉండకూడదు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మీకు కోరుతా ఉన్నాను. మరి దీంతోపాటు నిన్న మొన్న నేను ప్రెస్లో చూసిన మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా నిజామాబాద్ కాబట్టి ప్రేమతో అన్న అని పిలుస్తున్నా. కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా అన్న అని పిలిచే వ్యక్తులలో ఆయన ఒకరు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్ చాట్లో చెప్పిరని విన్నా. నేను స్వయంగా ఆయన బయట అయితే చూడలేదు. అదేందో నేను కాంగ్రెస్లోకి వస్తా అంటే ఆయన వద్దన్నాడట. నేను మహేష్ అన్నని చెప్తున్నా, అన్న కాంగ్రెస్లో ఏం లేదు, అది లూజింగ్ పార్టీ, ఓడిపోయే పార్టీ. నెక్స్ట్ టైం కాంగ్రెస్ రాదు తెలంగాణలో. నెక్స్ట్ టైం తెలంగాణలో మా జాగృతి పార్టీ గెలుస్తుంది. మిమ్మల్నే మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా. మీకున్న ఎక్స్పీరియన్స్తోని మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా, నేషనల్ కన్వీనర్ ఇస్తాం, మీకు మంచి పోస్ట్ ఇస్తాం, మీరే రండి. మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం. భగవంతుడి దయతోని, ప్రజల దయతోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం. కాబట్టి మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. నేను వస్తాను కాంగ్రెస్ పార్టీలోకి మీకు చెప్పడం, మీరు వద్దనడం, ఇవన్నీ మీకు కలవడ్డది కావచ్చు అన్న. ఏమనుకోతే ఎవరికైనా చూపించుకోరు, జర బొట్టు గిట్టు పెట్టించుకోరు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి ప్రయత్నాలతోని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. మేము మంచిగా మా పార్టీ తయారు చేసుకుంటున్నాం, విధి విధాలను తయారు చేసుకుంటున్నాం, కమిటీలు వేసుకున్నాం, మంచి జోరుదారు తయారీలు ఉన్నాం మేము. అంతేగాని ఎవరి కోసం వెయిట్ చేస్తలేం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందడుగేస్తాం, సమయం సందర్భాన్ని బట్టి ముందుకెళ్తాం. ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం నేను తెలియజేస్తూ, ఇక్కడున్న పత్రికా మిత్రులకు, సింగరేణి కార్మికులకు ముఖ్యంగా మేము మీకు భరోసా ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరు కొట్లాడకున్నా హెచ్ఎంఎస్ తెలంగాణ జాగృతి సింగరేణి కార్మికుల పక్షాన నిలబడుతుంది. మెడికల్ బోర్డు కోసం కొట్లాడుతుంది, అలియాస్ నేమ్స్ కోసం కొట్లాడుతుంది, ప్రతి ఒక్క అంశం కోసం కొట్లాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎస్ సారీ, మా రియాజ్ అన్న గారు నాకు పొద్దున్నే చెప్పిన, నేను చెప్పడం మర్చిపోయినా. నైని సైట్ చూడడానికి హెచ్ఎంఎస్ తరఫున ఒక డెలిగేషన్గా వారు అక్కడికి వెళ్తారు. మరి అక్కడ జరుగుతున్నదేంది, ఉన్నదేంది. ఒరిస్సాలో 2-3 మంచి సిస్టమ్స్ ఉన్నాయి. ఒక గుంటెడు జాగా పోయినా కూడా పర్మనెంట్ జాబ్ ఇస్తారు ఒరిస్సాలో. ఏ అంశంలో కూడా పోయినా కూడా ఆ సిస్టమ్స్ అన్నీ కూడా స్టడీ చేయడానికి హెచ్ఎంఎస్ తరఫున ఒక డెలిగేషన్ పోతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పార్టీ అయినాక ఇప్పుడు థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే కొంచెము కోల్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఆ కాంప్లికేటెడ్ విధానంలో ఏంటి అంటే కంటిన్యూస్గా తీస్తూ ఉండాలి. కోల్ ఏదో రిక్రియేషనల్గా తీయడానికి ఉండదు, కంటిన్యూస్గా తీయాలి, చాలా టెక్నికల్గా తీయాలి. సో ఒకరు మట్టి తీస్తుంటే ఇంకో పక్కన బొగ్గు తీస్తుంటే ఆ ఓపెన్ కాస్ట్ గనిలో చాలా ఎగుడు దిగుడు ఉండే వాతావరణంలో రకరకాల మెషిన్లతో వర్క్ జరుగుతుంటుంది. అది జరుగుతున్నప్పుడు జనరల్గా ఆ సైట్కి పోయి చూసి, మరి ఈ సైట్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ కాస్ట్ అయితేనే మేము చేయగలుగుతాము అని చెప్పి ఒక రియలిస్టిక్ వాల్యూ ఇవ్వడానికి ఆ నిబంధనలు పెట్టడం జరుగుతుంది వాస్తవానికి అయితే. అది ఇంతవరకు ఓపెన్ కాస్ట్కి ఓబీలకు లేదు. అది కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పెట్టినారు. ఆ నిబంధన వల్ల ఏం జరుగుతుందంటే గ్లోబల్ టెండర్స్ ఎవరైతే వేయాలనుకుంటారో వారికి లోకల్ ఆఫీసెస్ ఉంటాయి, వాళ్ళు కూడా పోయి సైట్ విజిట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ట్రాన్స్పరెన్సీ దెబ్బతింటదేమో అనేటటువంటి ఆలోచన అయితే కలుగుతూ ఉంది. సంపూర్ణంగా దెబ్బతినకపోయినా దెబ్బతింటుంది. మరి ఇన్ని రోజులు లేని విధానం ఇప్పుడే కొత్తగా పెట్టడము అనే దాంతో ఏంటంటే
కొంతమందికి అవకాశాలు దెబ్బకొట్టడానికి అని నాకు అనిపిస్తుంది. అయితే నైని విషయంలో పర్టికులర్గా మాట్లాడితే మెగా కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మొత్తం ఈ ఎవరైతే నైని కోల్ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోవాలనుకున్నారో హరీష్ రావు గారు ఈ మా గుంటనక్క గారు వీరు ఏం చేసిందంటే అసలు చెప్పని విషయం ఏంటంటే ఏదైతే బయట ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎర్త్ వర్క్ అని చేస్తారో దాన్ని ఈ ఓపెన్ కాస్ట్ మైన్లలో ఓబీలో చేసేటటువంటి సాయిల్ ఎక్స్కవేషన్కి ఈక్వేట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వీరేందంటే ఎంతసేపు సైట్ విజిట్ ఆ సైట్ విజిట్ వల్లే నైని క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారు. అది నైని వరకు సీమితం చేయడం కరెక్టే, మిగతా అన్నిటికీ అప్లై కావాలని ఎందుకు చెప్తున్నారో హరీష్ రావు గారికే తెలియాలి. ఎందుకంటే హరీష్ రావు గారికి సంబంధించిన ఒక కంపెనీకి కూడా ఎక్సెస్కి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో టెండర్ వచ్చింది. నేను ఆ పేరు కూడా చెప్తా చూసుకోండి, అది మన HCPL అనేటటువంటి కంపెనీకి 7.96% ఎక్సెస్కి టెండర్ వచ్చింది. ఇది కూడా హరీష్ రావు గారి కంపెనీయే. హరీష్ రావు గారు ఆ మురళీధర్ రావు గారు ENC ఉంటారు, వారికి సంబంధించిన మనిషి హర్షారెడ్డి అని ఉంటాడు ఆయన కంపెనీ ఇది. సో ఆ కంపెనీకి కూడా మరి ఎక్సెస్ వచ్చింది. మరి ఎందుకు వచ్చింది ఇట్లా అన్నది కూడా వారు కూడా ఆలోచించాలి. వీళ్ళకి అంతకుముందు కూడా వర్క్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా వర్క్స్ వచ్చినాయి. సో నేను అనేది ఏంటంటే రాజకీయంగా బురద చల్లడం కాదు, యాక్చువల్గా ప్రాక్టికల్గా ఈ ఆన్ సైట్ విధానం అయితే నాకు తెలిసి నష్టమే, దాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తున్నాను. రెండవది ఏదైతే ఓబీ కాంట్రాక్టర్స్కి పెట్టేటటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో నైని విషయంలో వాటిని చాలా లూజ్ అని చేసేసారు, ఎందుకంటే కృష్ణారెడ్డి గారికి అవకాశం ఇవ్వడానికి. ఈ మాట చెప్తే TV9లో నా స్టోరీ అయ్యారు, అయినా సరే చెప్తున్నా, ఎందుకంటే దీనివల్ల ఒక 25 సంవత్సరాలు 25,000 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరుగుతుంది, నా కార్మికులకు నష్టం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ఆ నిబంధనలు మాత్రం పారదర్శకంగా లేవు. వీ హ్యావ్ టు ఎవాల్వ్ ఏ న్యూ సిస్టమ్. కాకపోతే కిషన్ రెడ్డి దీని గురించి ఏమన్నారంటే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఆప్షన్లో సింగరేణి పాల్గొవాలి, అది కొన్ని ఆప్షన్స్లో పాల్గొకపోవడం దురదృష్టం, దానివల్ల వాళ్ళకి దక్కట్లేదు అనేది. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే సింగరేణిలో కోల్ ఇండియా కూడా ఉంది కదా, కోల్ ఇండియా ఈజ్ ఎ పార్ట్నర్. కాబట్టి కోల్ ఇండియా సింగరేణి రెండు హెల్తీగా ఉండాలంటే ఉన్న కోల్ బ్లాక్స్ మనకు రావడం కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సింగరేణి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంకొక కోల్ మైనింగ్ కంపెనీ లేనప్పుడు కన్విన్స్ చేసి మనది కొత్త రాష్ట్రం కాబట్టి, మొత్తం భారతదేశంలోనే మనది కొత్త రాష్ట్రం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కిషన్ రెడ్డి గారు ఈ సాయం చేయాలని కోరుతున్నాను. నేను రూల్స్కి వ్యతిరేకమా అన్నది కాదు, ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు కదా. గుజరాత్ విషయంలో అనేక ఎగ్జామ్షన్స్ ఇచ్చినారు, ఎన్నికల సమయంలో బీహార్ విషయంలో అనేకమైన ఎగ్జామ్షన్స్ ఇచ్చిండ్రు, మనకెందుకు ఇవ్వరు? ఇచ్చే విధంగా ఎందుకు ప్రయత్నం చేయరు? మరి ఆ మాత్రం ప్రయత్నం చేయకపోతే 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకున్నారు అనేది నా ప్రశ్న. థ్యాంక్ యూ. 24 తర్వాత నా సమాచారం ప్రకారం అయితే 5 టెండర్లు ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఒకటి సృజన్ రెడ్డి, మిగతా అన్నీ కూడా అటు ఇటుగా బీఆర్ఎస్ అనుయాయులకు బీఆర్ఎస్ సపోర్టర్స్కే ఉన్నాయి. మరి ఇవన్నీ పెట్టుకొని హరీష్ రావు గారు అంత గొంతేసుకొని ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థమవుతలేదు. అల్టిమేట్గా నేను అనేది ఏంటి అని అంటే ఏదైతే లెక్కలు తేలలేదు వాటాలు తేలలేదని పదే గుంటనక్క గారు అంటుంటే నాకు అనిపించేది ఏంటంటే ఆయన లెక్కలు వాటాలు తేలలేదేమో అని. ఒకటి. 101% గుంటనక్క గుంపుమేశ్రీ ఇద్దరు కలిసి ఉండి కంప్లీట్గా ఈ అంశం నుంచి దృష్టి మరల్చేలాగా చేస్తున్నారు ప్రజల్ని. 25,000 కోట్లది